హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అష్యూర్ వారి హెయిర్ ఆయిల్, అలాగే మన బయట దొరికే కిరాణా షాపులో దొరికే కోకోనట్ ఆయిల్, ఈ రెండింటి యొక్క డెమో పనితనం చూద్దాం. ఇది ఎలా ఉంటుందో, ఈ హెయిర్ ఆయిల్ ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇది వెస్టేజ్ వారి హెయిర్ ఆయిల్. ఇది పారాషూట్ కోకోనట్ ఆయిల్. ఇదో గిన్నెలో పోస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక దాంట్లో ఐస్ క్యూబ్ వేసాం, దీంట్లో ఒక ఐస్ క్యూబ్ వేసాం. ఇప్పుడు ఈ రెండిట్లో చూడండి ఫ్రెండ్స్, ఇది ఐస్ వేయంగానే ఇదంతా చిక్కగా అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా గడ్డగట్టేసింది ఫ్రెండ్స్. ఇదంతా కూడా తెల్లగా గడ్డ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మన వెస్టేజ్ అష్యూర్ హెయిర్ ఆయిల్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది నార్మల్గానే ఉంది, అసలు ఎంత కూడా గడ్డగట్టలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది గడ్డగట్టేసేసింది పూర్తిగా. గడ్డగట్టేసింది. మీరే గమనించండి ఫ్రెండ్స్, ఏది బాగుందో, ఏ ప్రోడక్ట్ బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఈ రెండిట్లో ఏది వాడాలో మీరే నిర్ణయించుకోండి ఫ్రెండ్స్. ఇది వాడటం వల్ల దీంట్లో ఎంత దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇది అసలు వాటర్లానే ఉంది, ఇది ప్యూర్గా వాటర్లానే ఉంది. ఇది చాలా వరకు 50% ఐస్ కరిగిపోయింది. ఇది ఏమాత్రం కూడా గడ్డగట్టలేదు. ఇది పూర్తి ఆర్గానిక్ హెయిర్ ఆయిల్. ఇది వాడటం వల్ల మైగ్రేన్ తలనొప్పి ఉన్నా తగ్గిపోతుంది. ఇది రాయటం వల్ల, ఈ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల పూర్తి బయట నుంచి వచ్చినప్పుడు ఎంతో టెన్షన్, ఒత్తిడి ఉన్నది, ఇది హెయిర్ ఆయిల్ రాసుకుందని మంచి రిలాక్స్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది వాడుకోండి. థ్యాంక్ యూ వెస్టేజ్.